ఉత్తరాంధ్రకు జగన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు మంత్రి నారా లోకేష్. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా వచ్చేవారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని లోకేష్ ఆదేశించారు. ప్రధాని మోదీ నక్కపల్లిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ భవనాలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. ప్రధాని పర్యటనలో రోడ్ షో కూడా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని నారా లోకేష్ విమర్శించారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. దారి తప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నామన్న లోకేష్ విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తామన్నారు. మరో 2 నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కు భూమి ఇవ్వాలి. ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది, అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేశారని లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీపీఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ప్రధానితో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.